నాక్కటి మీద చెయ్యి ఉంచిన తర్వాత వెనకకు తీయవాడు నాకు యోగ్యుడు కాదు, పాత్రుడు కాదు. ఒక్కసారి దేవుని కొరకని, ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకని బయలుదేరిన వ్యక్తి నీవైతే నీవు తెలుసుకోవాలి, ఆ రోజు నుండి నీవు రణభూమిలో ఉన్నారు. నీ పోరాటం పోరాడి తీరాలి. మనకు పోరాటం ఉన్నది మన మనుషులతో కాదు, నరమాతులతో కాదు, జడ రక్తములతో కాదు, మాంస రక్తములతో కాదు. మనకు పోరాటం ఉన్నది ఆకాశ మండలములో వ్యాపించి ఉన్న దురాత్మ సమూహములకు వ్యతిరేకముగా మనం పోరాడుతున్న వారం. పరిశుద్ధ బైబిల్లో రాయబడి ఉన్నది, పాపముతో పోరాడుటలో రక్తము కారినందగా, లేదా ప్రాణమును విడిచినందగా, లేదా మరణం వరించినందగా పాపముకు వ్యతిరేకంగా పోరాడుటకు పిలువబడిన వారం మనం. ఆనాటి పిల్లలు ఇద్దరు వ్యక్తులు మాత్రం వారికి రోల్ మోడల్ గా చూశారు. ఒకరు యూదా గోత్రముకు చెందిన కాలేబు, ఒకరు ఎఫ్రాయిం లేదా యోసేఫునకు చెందిన ఫలించేటి కొమ్మునకు చెందిన యెహోషువ అంటే యెహోవాయే రక్షకుడు అని అర్థం. ఒకరు ఏది వచ్చినా నేను ముందుకు వెళ్తానని, ఒక్కరు యెహోవాయే రక్షకుడు, వేరే ఎవరు లేరు అని చెప్తున్నవారు. వేరే రక్షకుడు లేరు రక్షించుటకు. ఆమేన్ ఆమేన్. బాషాన్ రాజుకు ఓగుకు సాధ్యం కాదు రక్షించుటకు. ఐగుప్తు సామ్రాజ్య శక్తికి, పిరమిడ్లో ఉన్న దురాత్మ దెయ్యములకు సాధ్యం కాదు రక్షించుటకు. యెహోవా ఒక్కరే ఉన్నారు అని చెప్తున్నా యెహోషువయు. ఆ యెహోషువతో పాటు బైబిల్ సేస్ ఇన్ దిస్ వే, హి హ్యాడ్ ఎ డిఫరెంట్ స్పిరిట్ అంట. అంటే అర్థం ఇది, ఏది వచ్చినా నేను వెనక్కు మాత్రం తిరగను అని చెప్పి ముందుకు వెళ్ళిన ఆ ఇద్దరిని చూసి పెరిగిన కొంతమంది పిల్లలుండను, ఆ పిల్లలు సైనికులై మారారు. రేపు నీతో పాటు వచ్చిన పిల్లలు పందిలై మారకూడదు, సైనికులై మారాలి. సో వీరిద్దరు కలిసి నిలబడ్డారు. ఒక్కరు ఎవరు వచ్చినా నాకది విషయం కాదు, ఒక్కరు యెహోవాయే రక్షకుడు. వారిద్దరిని చూసిన పిల్లలకి అర్థమైంది, ఇది కరెక్టే. వారు పెరిగి వచ్చారు, వారు శూరులై మారారు, వారే పోయి చేరారు వాగ్దాన దేశం.